అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో నేను 2024 లో చేసిన బెస్ట్ పర్చేజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఇవాళ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్, లెస్ దెన్ $20 లో మీకు వచ్చేస్తాయి. ముందైతే నేను ఇప్పటి వరకు అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్తూనే ఉన్నాను. అదే నా బెస్ట్ క్లీనింగ్ సప్లై పమిస్ స్టోన్. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎక్కడ వాడినా కూడా స్క్రాచెస్ అనేది పడకుండా వాడవచ్చు. ఇంత చిన్న ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్క సర్ఫేస్ మీద వాడచ్చు. అసలు స్క్రాచెస్ అనేవే పడవు. నేనైతే మామూలుగా స్టవ్ క్లీనింగ్ దీంతోటే చేస్తున్నాను, అవెన్ క్లీనింగ్ దీంతోటే చేశాను, మామూలు అల్యూమినియం కడాయి మీద కూడా ఇదే వాడుతున్నాను. సో అసలు సూపర్ గా పనిచేస్తుంది. ఇది బెస్ట్ థింగ్, న్యాచురల్ గా ఉంటుంది, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఐ జెన్యూన్లీ లవ్ దిస్ ప్రోడక్ట్ సో మచ్. మీరు నా వీడియోస్ చూసుంటే కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది హౌ మచ్ ఐ లైక్ దిస్ ప్రోడక్ట్ అనేది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ పర్చేసెస్ ఆఫ్ 2024 అని చెప్పాలి. కొన్ని ఎలా ఉంటాయంటే మనం వాడేంత వరకు మనకు తెలియదు అది మనకి కావాల్సింది ఇప్పటి వరకు లేదు అని. అలాంటిదే ఈ కార్డ్లెస్ వాక్యూమ్. చాలా ఉపయోగపడుతుంది మాకు. టైల్స్ మీద, కార్పెట్ మీద ఈక్వల్ గా అదే సక్షన్ తోటి మంచిగా ఉపయోగపడుతుంది. ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు హైయర్ స్పీడ్ లో 20 minutes వరకు వస్తుంది. ముందు స్టేర్స్ మీద క్లీనింగ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయేది. స్టేర్స్ మీద కష్టం కదా, అంత పెద్దది మోసుకొని వెళ్ళడం. ఇప్పుడు మాత్రం సూపర్ ఈజీగా అయిపోతుంది. మీరు ముందు వీడియోస్ లో కూడా చూసుంటే డీప్ క్లీనింగ్ వీడియోస్ లో నేను అన్ని చోట్ల వాడేస్తున్నాను. మంచం మీద కూడా దీన్ని అటాచ్మెంట్ పెట్టుకొని వాడుతున్నాను. సో ఐ హైలీ రికమెండెడ్. నా టాప్ 5 లిస్ట్ లో బెస్ట్ పర్చేసెస్ అంటూ ఏదన్నా ఉంది అంటే అదే ఈ బుక్ ఎండ్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్ అని చెప్పాలి. డైనింగ్ టేబుల్ ని మేము మల్టీపర్పస్ టేబుల్ లాగా యూస్ చేస్తాం. సో పిల్లలు రెగ్యులర్ గా చదివే బుక్స్ ఇక్కడే ఉంటాయి. కానీ డిఫరెంట్ సైజెస్ లో బుక్స్ ఉండేసరికి ఎంత సర్దినా క్లటర్డ్ గానే ఉండేవి. ఇలా వర్టికల్ గా పెట్టడానికి ట్రై చేసినా కూడా వర్కౌట్ అయ్యేది కాదు. అందుకే ఈ బుక్ ఎండ్ కొన్నాను. బుక్ ఎండ్స్ ని జస్ట్ ఎండ్స్ లో పెడతారు కదా, కానీ ఇది ఒక ఎక్స్టెండబుల్ బుక్ ఎండ్. సో నెంబర్ ఆఫ్ బుక్స్ బట్టి ఎంత సైజ్ కావాలంటే అంత సైజుకి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుక్స్ అన్ని ఇలా పెట్టుకున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజెస్ ఆఫ్ ద బుక్ మంచిగా అరేంజ్ చేసేసుకోవచ్చు. నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే ఇలా సైడ్ కి పెన్సిల్ హోల్డర్ ది కూడా వచ్చింది. సో పెన్సిల్స్, రూలర్స్ కూడా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇది 2 pack బుక్ ఎండ్స్ ఉన్నది కొన్నాను నేను. సో సెకండ్ వచ్చేసి బెడ్రూమ్ లో అనగా చదివే బుక్ సిరీస్ ని కూడా ఇలా బుక్ ఎండ్ దాంట్లో పెట్టేసుకున్నాను. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ పర్చేస్ అండ్ ఐ హైలీ రికమెండెడ్. మనం కొనేవి కూడా ఎలా కొంటామంటే మనకి వర్కౌట్ అయ్యేది, మనకి సూట్ అయ్యేవే కొంటాము. అలా నాకు బెస్ట్ గా సూట్ అయింది ఏంటి అంటే ఈ పవర్ స్ట్రిప్. దీని స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇలా హార్డ్ టు రీచ్ ఏరియాస్ లో ఇది బెస్ట్ గా పనిచేస్తుందని నాకు అనిపించింది. మేము పడుకునే దగ్గర ప్లగ్ పాయింట్స్ అన్ని ఇట్లా మంచంకి వెనకాల ఉంటాయి. అలారం క్లాక్ పెట్టుకుందామంటే ఇలా కేబుల్ కి వచ్చేది పెద్దగా ఉంటుంది కదా, సో మంచానికి తగిలి బెండ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నాను. దీనికి వచ్చే ప్లగ్ హెడ్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజియర్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద ఏరియాస్ దట్ ఆర్ హార్డ్ టు యాక్సెస్. అండ్ ప్లేస్ కూడా ఎక్కువ లేని ప్లేసెస్ లో ఇది బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. ఈ పవర్ స్ట్రిప్ 4 USB పోర్ట్స్ తోటి వస్తుంది, 8 outlets కూడా వస్తాయి. సో శుభ్రంగా దీన్ని వాల్ మౌంట్ కూడా చేసేసుకోవచ్చు. ఇది నేను హైలీ రికమెండ్ చేస్తానండి. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ నానో టేప్ గ్లూ డాట్స్. ఇవి డబుల్ సైడెడ్ టేప్ వస్తాయి. ఫ్రీ వే టు అటాచ్ ఇట్ ఆన్ ద వాల్స్. ఈ పవర్ స్ట్రిప్ ఏదైతే ఉందో నైట్ స్టాండ్ కి అటాచ్ చేసుకోవడానికి ఈ గ్లూ డాట్స్ ని వాడి అటాచ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో స్టాండ్ మిక్సర్ కి కూడా నేను ఈ గ్లూ డాట్స్ ని వాడాను. సింపుల్ ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది, వాల్స్ మీద కూడా స్ట్రాంగ్ గా అటాచ్ అయిపోతాయి. నేను ఈ గ్లూని అయితే తీసైతే చూడలేదు. కాకపోతే నేను చదివిన దాని ప్రకారంగా జస్ట్ హెయిర్ డ్రైయర్ పెట్టేసి అది కొంచెం వార్మ్ అయిన తర్వాత గ్లూ ఈజీగానే వచ్చేస్తుంది. సర్ఫేసెస్ మీద ఎటువంటి మార్కింగ్స్ ఉండవు అన్నట్టుగా అయితే చదివాను. నేను ఇంకా ట్రై చేయలేదు. మీరు ఒకవేళ ట్రై చేస్తుంటే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను యూజ్ చేసినంత వరకు మాత్రం బాండ్ మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా అనిపించింది నాకు. అసలు స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఎక్కువసేపు టైం పట్టలేదు అనిపించింది. చూసారు కదా 2024 లో సమ్ ఆఫ్ మై బెస్ట్ పర్చేసెస్. మీ బెస్ట్ పర్చేస్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ 2024 మీకు ఎలా నడిచింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.
మాదైతే కొంచెం కభీ ఖుషి కభీ గమ్ లాగానే నడిచింది. చాలా లో మూమెంట్స్ ఉన్నాయి. అలానే పీక్ హై మూమెంట్స్ ని కూడా ఎంజాయ్ చేసాము. దట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఐ విష్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఐ హోప్ దిస్ ఇయర్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ సక్సెస్, హ్యాపీనెస్, health and wealth to everybody. And I will see you in another video. Until then, take care. Thank you. Namaste.